కడప టీడీపీలో అసమ్మతి తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆమె భర్త శ్రీనివాసులరెడ్డికి వ్యతిరేకంగా బహిరంగ నిరసనకు దిగారు తెలుగు తమ్ముళ్లు. టీడీపీ సీనియర్ నేత కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ కార్యకర్తలు, నాయకులు సమావేశమయ్యారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు, వినతిపత్రం అందజేసిన తర్వాత ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నారు. జెండా మోసిన కార్యకర్తలకు తీవ్ర అన్యాయం చేస్తుందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కమలాపురం సీనియర్ నాయకుడు పుత్త నరసింహారెడ్డిని కలవనున్నారు నాయకులు. ప్రస్తుతం కడప టీడీపీలో అసమ్మతి సెగలు పీక్ స్టేర్ కు చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆమె భర్త శ్రీనివాసులరెడ్డికి వ్యతిరేకంగా పచ్చ పార్టీ శ్రేణులు బహిరంగంగా నిరసనలకు దిగారు. దీంతో టీడీపీలో నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. కడపలో టీడీపీ సీనియర్ నాయకుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ కార్యకర్తలు, నాయకులు సమావేశమయ్యారు. అనంతరం వాళ్లంతా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని పూజలు చేశారు ప్రత్యేకంగా. ఇదే సమయంలో వెంకటేశ్వర స్వామికి వినతి పత్రం కూడా అందజేశారు. ఈ ఎమ్మెల్యే గాని, ఈ వాసు గాని, ఈ వచ్చిన వైసీపీ నుంచి వచ్చిన కార్యకర్తలు, మేము నిజమైన కార్యకర్తలు మమ్మల్ని పక్కన పెట్టి ఈ రోజు వీళ్ళు వయసారాలు అని మాకు ఒక ముద్ర వేసినారు. వాళ్ళని పాపము గెలిపించుకొని అసెంబ్లీలో అమలు పెట్టినారు. ఎవరు? అర్థమైన తెలుగుదేశం కార్యకర్తలు వెనకాల వాళ్ళు ఉన్నారు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు, నీకు ఏమన్నా మా బాధలు వినపడుతుందా, మా గోడ వినపడుతుందా మీకు తెలుసు? మీరు గమనించండి. మీకు కనపడలేదా? మేము ఇంతగా మొత్తుకుంటాను. ఆ పాత కార్యకర్తలు ఏమైనారు మీరు ఆన్లైన్ లో చెక్ చేయండి. మేము ఏమేమి పోస్టులు అనుభవించినామో, మేము ఏమేమి కార్యక్రమాలు చేసినామో ఒక్కసారి ఆన్లైన్ ఓపెన్ చేయండి. ఎవరు ఎంత పోరాడింది మీ కళ్ళకు కనపడుతుంది. ఎలక్షన్లు వచ్చినాయని ఇప్పుడు కార్యకర్తలు అంటావా? ఆసిపల్లి దాసరి అన్నట్టు నువ్వు ఎప్పటికైనా 42 సంవత్సరాల నుంచి ఇదే పార్టీలోనూ కొనసాగిస్తున్నాను. కానీ నాకు వేరే పార్టీలు అనేది తెలీదు. నాకు ఆనాటి హయాంలో ఎన్టీ రామారావు గారు నాకు కండువా వేసినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన వేసిన కండువానే మాకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగిస్తున్నాము. ఇన్నేళ్ల హయాంలో మా లైఫ్ లో ఎంతో మంది నాయకులు ఉన్నారు. అలీల్ బాషా గారు ఉన్నారు, శివానందరెడ్డి ఉన్నాడు, మరి ఇట్లా హరీందర్ నాథ్ ఉన్నాడు. ఇంతమంది నాయకులతో మేము పనిచేస్తాము. ఇట్లాంటి మహిళ మాధవరెడ్డి గారు, ఇట్లాంటి లీడరు, ఇట్లాంటి నాయకురాల్ని నా సర్వీస్ లో నేను చూడలేదు. అందరితో కలిసి పనిచేసినాము. ఏ నాయకుడు పిలిచినా కానీ తెలుగుదేశం జెండా ఎత్తినాం. కానీ ఈమె పద్ధతి ఏమంటే, ఒక వర్గం లేకపోయిన వాళ్ళు ఈ వర్గం లేక రాకూడదు. నువ్వు నరసింహారెడ్డి వర్గంలో పోయినావు, నువ్వు లక్ష్మీరెడ్డి దగ్గరికి పోయినావు, నువ్వు రావద్దు. ఎందుకు రాను? మీ ఇంట్లో ఏమన్నా మేము గుమ్మస్తాలమా? మీ ఇంట్లో ఏమన్నా వాచ్మెన్లమా? మీ ఇంట్లో ఏమన్నా మేము జీతగాలమా? పార్టీకి కష్టపడి పని చేసినాం, అన్ని చేసినాం. ఒక నిండు మహిళ. అయితే ఇదే సమయంలో వెంకటేశ్వర స్వామికి వినతి పత్రం అందజేసిన తర్వాత ఆది నుంచి ఇప్పటి వరకు టీడీపీ జెండా మోసిన కార్యకర్తలకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడుతూ ఉన్నారు. ఆ మహిళ కూడా వీడియోలో అదే ఆరోపిస్తున్నారు. ఇక ఇటీవల టీడీపీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తూ సీనియర్లను మాధవిరెడ్డి తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ వ్యవహారమై వాళ్లంతా కూడా కమలాపురం సీనియర్ నాయకుడు పుత్త నరసింహారెడ్డిని కలవనున్నట్లుగా తెలిపారు. టీడీపీ కోసం పనిచేసిన తమని గుర్తించి ఆదుకోవాలని పచ్చపార్టీ నాయకులు కోరుతున్నారు. దీంతో టీడీపీలో అసమ్మతి వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది.